లివర్ కి సంబంధించి ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుంది? ఈ లివర్ సమస్యల వల్లనే, గాల్ బ్లాడర్ సమస్య వల్లనే డైజెషన్ సిస్టమ్ మొత్తం పాడైపోయి, మెటబాలిజం సిస్టమ్ మొత్తం పాడైపోయి, నరాలు, నాడులు, కండరాలు వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. తెలియకుండానే లావు పెరుగుతున్నామంటే అది లివరే కారణం. వెయిట్ తగ్గుతున్నామంటే దానికి లివరే కారణం. పులుపు ఎక్కువ తింటే కూడా లివర్ ప్రాబ్లం వస్తుంది. నిద్ర సరిగా రావట్లేదు అంటే మీ లివర్ ప్రాబ్లమే కారణం. బాడీలో నర్వస్ సిస్టమ్, ఎనర్జీ సిస్టమ్ లేచి నడవాలంటే ఇలాంటివన్నిటికీ మ్యాక్సిమం 90% డిసీజెస్ లివర్ వల్లనే వస్తాయి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనము క్యాతన్ ఆరోగ్య కేంద్రాల్లో ఉన్నాము. మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ క్యాతన్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేదం, ఆక్యుపంచర్ అండ్ న్యాచురల్ సైన్స్. ఆయనతో లివర్ కి సంబంధించిన వ్యాధుల గురించి మాట్లాడదాం. ఆయుర్వేద శాస్త్రం ఈ లివర్ కి సంబంధించిన వ్యాధులకి ఏం చెబుతోంది, ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే. ఈ లివర్కి సంబంధించి ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోంది? మీరు అంటే పిత్తం, వాతం, కఫం అంటూ ఉంటారు ఆయుర్వేద శాస్త్రం అనగానే. సో ఒక్కొక్క ఆర్గాన్కి వాతం, కఫం, పిత్తం ఉంటుందని కూడా కొంతమంది డాక్టర్లతో మాట్లాడినప్పుడు తెలిసింది. అసలు అంటే లంగ్స్కి సంబంధించి వ్యాధి రావడానికి ఏది ఎక్కువ ఉంటే వస్తుంది, ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది? అయితే వాత, పిత్త, కఫ ఈ మూడు కాకుండా పంచభూత తత్వం కూడా ఉంది. ప్రకృతిలో పంచభూతాల కిందనే ఈ వాత, పిత్త, కఫ ఉన్నాయి. వాత, పిత్త, కఫ కింద పంచభూతాలు లేవు. పంచభూతాలని లోపల మనకు వాత, పిత్త, కఫ ఉంది. అయితే వాతం అంటే ఏంటి? బాడీలో ఈ లివర్ వల్ల వాతం, పిత్తం, కఫం ఈ మూడు కూడా ఇన్బ్యాలెన్స్ అవుతాయి. పిత్తం అనేది ఎఫెక్టివ్గా ఎక్కువ లివర్కే ఉంటుంది. ఇక్కడ లివర్, గాల్ బ్లాడర్ ఒక పేరు అనమాట. మనము పంచభూతాల తత్వం తీసుకున్నప్పుడు లివర్, గాల్ బ్లాడర్ ఒక పేరు. మంచి చెడు ఎట్లా ఉంటుందో, పగలు రాత్రి ఎట్లా ఉంటుందో, ఒక్కొక్క ఇంటర్నల్ ఒక్కొక్క పంచభూతానికి ఒక్కొక్క ఆర్గాన్ అనేది ఉంది. మనకు స్కై, ఆకాశం, పంచభూతాల్లో ఆకాశాన్ని తీసుకున్నప్పుడు మనకు ప్రతి ఒక్క మొక్క ఆకాశం వైపే పెరుగుతుంటాయి. భూమి నుంచి బేస్ చేసుకుని ఆకాశం వైపు పెరుగుతుంటాయి. కాబట్టి ఆకాశం కింద చూస్తాం. అంటే ఈ లివర్కి సంబంధించింది ఏంటి అని అంటే డైట్. ప్రతి ఫుడ్ కూడా ఈ లివర్కి సంబంధించిన నుంచే స్టార్ట్ అవుతుంది. వాత, పిత్త, కఫలో పిత్తం ఎక్కువైనప్పుడు ఈ ఎక్కువ పిత్తం అంటే బాగా అబ్జర్వ్ చేయండి. కోపం, చిరాకి ఎప్పుడైనా ఎక్కువైంది ఒకరికి అంటే వాళ్ళకి పిత్తం ఎక్కువ ఉన్నట్టు. బాడీ ఓవర్ హీట్ ఉంటుంది. ఓకే, ఈ ఓవర్ హీట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు వోల్టేజ్ ఎక్కువైనప్పుడు వైర్స్ ఎట్లా కాలిపోతాయి. మన బాడీలో కూడా పిత్తం ఎక్కువైనప్పుడు బాడీలో ఒక్కొక్క నర్వస్ సిస్టమ్ అంతా, మజిల్ సిస్టమ్ అంతా లాస్ అయిపోయి వీక్ అయిపోతుంటాయి. బాడీ ఓవర్ హీట్ అవుతుంది అంటే మీ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది అని అర్థం. ఈ లివర్ సమస్యల వల్లనే, గాల్ బ్లాడర్ సమస్య వల్లనే డైజెషన్ సిస్టమ్ మొత్తం పాడైపోయి, మెటబాలిజం సిస్టమ్ మొత్తం పాడైపోయి, నరాలు, నాడులు, కండరాలు వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి రూట్ కాస్లో లివర్ బాగా పెట్టుకుంటే మీ బాడీలో నర్వస్ సిస్టమ్ని, మజిల్ సిస్టమ్ని, టెండన్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని నేచర్ చెప్తుంది. ఆయుర్వేదంలో దీనికి చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయి. ఎలా అంటే మేము ఇచ్చే కాంబినేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. బాడీలో లివర్ సమస్యలు, ఎలాంటి లివర్ సమస్యలు వచ్చినా సరే ఫస్ట్ ఇచ్చేది పునర్నవ. పునర్నవ డైరెక్ట్గా ఇవ్వమండి మేము. దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. పునర్నవ అంటే డైరెక్ట్ ఏం చేస్తారు, మా దగ్గర ఉందండి, నేను వాడుతున్నాను కానీ నాకు ఏం ప్రాబ్లం లేదు, నాకు అలాగే ఉంది, నాకు అసలు ఎఫెక్టే లేదు, నాకు పునర్నవ వాడితే కూడా అని. ఏదైనా సరే ఒక వైద్యుని యొక్క ఆధ్వర్యంలో తీసుకున్నప్పుడు దాని యొక్క ప్రాసెస్ కనుక్కోండి మీరు. పునర్నవ డైరెక్ట్గా తెచ్చుకొని మనం పౌడర్ వేసుకొని తింటే దాని ఎఫెక్ట్ కాదండి మనకు. పునర్నవలో మళ్ళీ కాంబినేషన్స్ మిక్స్ అవుతాయి. ఎలాంటి కాంబినేషన్ మిక్స్ చేస్తామంటే శంఖభస్మ, మండూర భస్మ ఇవన్నీ ఏం చేస్తామంటే కొన్ని కాంబినేషన్స్ని పునర్నవ అనే ఎనర్జీస్ని హై లెవెల్కి తీసుకెళ్తాయి. అప్పుడు ఏమవుతుంది అంటే లివర్లో ఉన్న ఎన్ని రకాల డిసీజ్ అయినా సరే, ఒక్క లివర్ వల్ల 90% డిసీజెస్ రావడానికి కారణం లివరే. అంటే మనం ప్రతి డిసీజ్ కూడా ఫుడ్ ద్వారానే తీసుకుంటున్నాం, ఫుడ్ ద్వారానే వస్తుంది. ఈ ఫుడ్ ద్వారా వచ్చేదాన్ని ఫుడ్ ద్వారానే కంట్రోల్ చేయాలి. అంటే ఒక ఫుడ్, ఒక టేస్ట్ బాగా తిని పాడు చేసుకుంటాం. ఒక టేస్ట్ ఆయుర్వేదంలో ఏం చేస్తాం, పత్యం పెడతాం. ఏ టేస్ట్ అయితే ఎక్కువ తింటారో ఆ టేస్ట్ బంద్ చేస్తాం, పత్యం కింద పెట్టి మానేస్తాం అనమాట. కాబట్టి ఇక్కడ లివర్కి సంబంధించినప్పుడు పులుపు తినకూడదు. పులుపు ఫుడ్ తిన్నామంటే లివర్ అనేది ఇంకా ఇన్బ్యాలెన్స్ అవుతుంది.
డైజెషన్ సిస్టమ్ అనేది యాసిడ్ రూపంలో డైజెషన్ సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయి మీ లివర్ అనేది దెబ్బతింటుంది. దానివల్ల వచ్చేది ఫ్యాటీ లివరు, ఇంకా వాట్ ఎవర్ ఎన్ని రకాల కొలెస్ట్రాల్ పెరగడానికి లివరే కారణము, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా లివర్ వల్లనే పెరుగుతుంటుంది. బాడీ ఫ్యాట్ పెరుగుతుంది అంటే మనం తెలియకుండానే లావు పెరుగుతున్నాం అంటే అది లివరే కారణం. మనకు తెలియకుండానే వెయిట్ తగ్గుతున్నాం అంటే దానికి లివరే కారణం. షుగర్ పేషెంట్లు సడన్గా ఒకవేళ డ్రాప్ అయినరు, వెయిట్ డ్రాప్ అవుతుంది అంటే అది లివర్ కారణమే. షుగర్ అనేది ఎక్సిస్ లివర్ మీద పడి లివర్ అనేది ఫంక్షన్ అనేది అబ్నార్మల్ అయిపోతుంది. ఇలాంటి వాటి అన్నిటికీ గుణంగా పునర్నవ్ అనే ఒక మెడిసిన్, దాంట్లో ఉండే కాంబినేషన్ మెడిసిన్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. మన లివర్ ఎట్లుంటుందంటే అండి, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి మీరు, లివర్ అనేది కొద్ది భాగంని కట్ చేస్తే కూడా మళ్ళీ రీగ్రోత్ అవుతుంది. ఓకే, చెట్లని ఇప్పుడు అంటే ప్రతి ఫుడ్ చెట్ల నుంచి వస్తుంది అంటున్నాం కదా, ఆకాశం వైపు చెట్లని ఆకాశం వైపు పెరుగుతున్నామని ఎట్లయితే ఎగ్జాంపుల్ చెప్పానో సేమ్ అనమాట. ఒక చెట్టుని కొమ్మలన్నీ కొట్టేద్దాం, కాండం దాకా కొట్టేద్దాం, కొంచెం వర్షం మళ్ళీ బాగా పడ్డది అనుకోండి మళ్ళీ చిగురిస్తుంది. అవును, లివర్ కూడా ఇంటర్నల్గా కూడా ఎంత పాడైనా దానికి సరైన వాటర్ లాగా అంటే దానికి సరైన మెడిసిన్స్ కానీ అందించినప్పుడు, ఆల్కహాల్ తాగి పాడు చేసుకున్న లివర్స్ కానివ్వండి, కొంతమందికి ఇంట్లో అసలు ఆల్కహాల్ తీసుకోరు, ఏమీ తీసుకోరు, లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రీజన్ ఏంటంటే పులుపు ఎక్కువ టేస్ట్ తినడం వల్ల. పులుపు ఎక్కువ తింటే కూడా లివర్ ప్రాబ్లం వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, నిద్ర సరిగా రావట్లేదు అంటే మీ లివర్ ప్రాబ్లమే కారణము. నిద్రలో పడుకున్నప్పుడు రాత్రి 11 నుంచి 3 గంటల మధ్యలో ఒకవేళ మూత్రంకి లేస్తున్నామంటే మీ కిడ్నీల అంటే మీ కిడ్నీలో కూడా ప్రాబ్లం వచ్చినట్టు. లివర్ వల్ల కిడ్నీలో కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది. లివర్కి కిడ్నీకి ఎట్లా సంబంధం అంటే, మన లివరే అండి టాక్సిన్స్ అంతా కూడా మూత్రం రూపంలో ఫిల్టర్ చేసేసి మూత్రం రూపంలో బయటికి పంపించాలి. ఈ ప్రాసెస్ కూడా లివర్ చేస్తుంది. కాబట్టి లివర్ బాగాలేకపోతే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీ పాడవుతుంది. కాబట్టి లివర్లో కిడ్నీల ప్రాబ్లం ఉండే వాళ్ళకు మ్యాక్సిమం చూస్తే బ్యాక్ పెయిన్స్, బాడీలో పెయిన్స్ అన్ని కూడా ఈ 2 ఆర్గన్స్ వల్లనే ఎక్కువ వస్తుంది. కాబట్టి మజిల్స్ని, నర్వస్ సిస్టమ్ని స్ట్రాంగ్గా పెట్టుకోవాలనుకుంటే మీ లివర్ బాగుండాలి. లివర్ ఎప్పుడైతే బాగుంటుందో మీ కిడ్నీలు కూడా బాగుంటుంది. ఎందుకంటే టాక్సిన్స్ అంతా మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. కాబట్టి డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకునే దానికి మజిల్ సిస్టమ్ని, నర్వస్ సిస్టమ్ని బాగా స్ట్రెంగ్తన్ పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా రూట్ కాస్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఆయుర్వేదంలో చాలా చిన్న చిన్న మెడిసిన్స్ అండి. మనము ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుంటాయండి వీటికి. చాలామంది కంప్లైంట్స్ చెప్తారు. ఈ మధ్య ఒక పేషెంట్ వచ్చారు, నేను జనరల్గా చాలామంది చేస్తున్నారు ఈ తప్పులు గుర్తుపెట్టుకోండి. మీరు ఆయుర్వేదాన్ని బ్లేమ్ చేయకండి. ఎక్కడో మారుమూలలో ఇప్పుడు అక్కడక్కడ చేసిన ఆయుర్వేద వైద్యం కూడా ఇంకా కొన్నాళ్ళు అయితే కనుమరుగైపోతుంది. గుర్తుపెట్టుకోండి, మన ఒంటింటి వైద్యం, ఒంటిల్లు ఉంది అంటే అది ఆయుర్వేదం అనుకోండి. గుర్తుపెట్టుకోండి, మనం కిచెన్లో వాడే ప్రతి ఒక్క వస్తువు కూడా ఆయుర్వేదకే సమానం. కాబట్టి బాగా వీటికి ఆదరణగా లేదనంటే ఇంకొక 50-100 ఏళ్ళు అయితే ఆయుర్వేద అన్న పదాలు ఎప్పుడో చరిత్రలో ఉండేవి అని చెప్పి, ఆయుర్వేద వైద్యం చరిత్రలో ఉండేదండి అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చెప్తున్నా నేను, ఇప్పటికీ కొంతమంది డాక్టర్స్, నాకు మొన్న ఒక పేషెంట్ ఏం చెప్పారంటే, ఫ్యామిలీ అందరూ కూడా అన్ని హాస్పిటల్ తిరిగేసి వచ్చారు, ఎక్కడ తగ్గలేదు. ఎవరికో ఒక పేషెంట్ తగ్గిన వాళ్ళు రిఫరెన్స్ ఇస్తే ఒక ఫ్యామిలీలో 3 వచ్చారనమాట. వచ్చేసి వాళ్ళు మేము నాడి పట్టుకుని చూస్తాం, ఎలాంటి టెస్టులు కూడా మేము చేయము. ఒక్కొక్కరు ఇంత ఫైల్ పట్టుకొని వచ్చారు. ఒకరికి లివర్లో కిడ్నీ ప్రాబ్లం సేమ్ ఇలాగే, మొత్తం బాడీ అంతా వీక్ అయిపోయి బోన్స్ ఒకటే మిగిలినాయి. అంటే మజిల్స్ అంతా లాస్ అయిపోవడానికి లివరే కారణం. అలాంటి బాడీలో నర్వస్ సిస్టమ్, ఎనర్జీ సిస్టమ్ లేచి నడవాలంటే ఇలాంటివన్నిటికీ మ్యాక్సిమం 90% డిసీజెస్ లివర్ వల్లనే వస్తాయి. కాబట్టి అలాంటి వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి తగినట్టుగా నేను నాడి చూసేసి మెడిసిన్స్ రాసిచ్చాను. తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో డాక్టర్ ఉన్నారంట, ఈ మెడిసిన్ తీసుకుపోయి చూపిస్తే ఈ ఆయుర్వేద మెడిసిన్స్ వాడితే కిడ్నీలు పాడైపోతాయి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు మెడిసిన్ రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చారు. ఓకే, ఎందుకు బ్లేమ్ చేస్తున్నారండి అసలు నాకు అర్థం కాదు. అసలు మేమేమన్నా మీ ట్యాబ్లెట్లు వాడితే ప్రాబ్లం అవుతుందని చెప్తున్నామా? మేమన్నా మీ బీపీలు, షుగర్లకు, థైరాయిడ్లకు ట్యాబ్లెట్లు ఇచ్చినప్పుడు కూడా మేము వైద్యం ఇచ్చుకుంటూ అవి ఒక్కసారిగా మానేయకండి, నిదానంగా మానేదురు అని చెప్పేసి చెప్పుకుంటేనే కదా మేము చేస్తున్నాం. మేము ఒక మెడికల్ సిస్టమ్ ఒకరిని బ్లేమ్ చేసుకునే అంత అవసరం ఏమొచ్చింది అసలు నాకు అర్థం కాదు. అసలు ఎక్కడికి పోతుంది వైద్య విధానం? అసలు ఆయుర్వేదం లేదని చెప్పండి మీరు, ఆయుర్వేద వైద్యమే లేదంటే మెడికల్ కాలేజీలు బంద్ చేయండి, తీసేయండి, ఓన్లీ ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే పెట్టుకోండి. ఓన్లీ మెడికల్ ఎంబీబీఎస్ డాక్టర్లు ఎండీలో ఉండాలి. ఇంకా పల్లెటూర్లలో కూడా వాళ్ళే పోయి ప్రాక్టీస్ చేయాలి, ఒక్కొక్క ఊరికి పోయి చేయండి. మరి ఎక్కడో అక్కడక్కడ చేసే వైద్యాన్ని కూడా ఇంత బ్లేమ్ చేసేంత అవసరం ఏమొచ్చింది వాళ్ళకి అర్థం కాదు. మార్కెటింగా, పబ్లిసిటీ, ఇంకేం కావాలండి? 50 ఏళ్ళలో ఇంత పైకి వచ్చింది కదా వైద్య విధానము.
అలోపతి వైద్య విధానం ఈ 50 ఏళ్లలో వచ్చినంత పైగా ఏది కూడా రాలే. ఇంకొక 50 ఏళ్ళు అయితే అసలు ఆయుర్వేద, హోమియోపతి ఇవన్నీ ఉన్నాయా లేదా అనే కాడికి తెచ్చి పెడతారు. నాకు అర్థం కాదు మరి అదెందుకు వచ్చింది, ఆయుర్వేదం ఎందుకు పోయింది? ఎందుకు పోయిందంటే ఆయుర్వేదంకి మార్కెటింగ్ లేదు. ఎందుకు? ఇప్పుడు ఒక మెడిసిన్ పనిచేస్తే డెఫినెట్లీ వాళ్ళు అప్రోచ్ అవుతారు కదా. అదే చెప్తున్నా. ఇప్పుడు మరి ఎందుకు మా దగ్గరికి వచ్చే ప్రతి పేషెంట్ కూడా హాస్పిటల్లో ఫైల్ పట్టుకుని మా దగ్గరికి వస్తున్నారు? హాస్పిటల్ చుట్టూ తిరిగి తగ్గించుకోకపోవడం వల్లనే కదా ఆయుర్వేదకు వస్తున్నారు. పాత పద్ధతులైనా తగ్గుతుందన్న ఒక అవగాహన ఉంది కాబట్టి వస్తున్నారు. అక్కడక్కడ బేసిక్ ఉన్న నాలెడ్జ్ని కూడా చంపేస్తున్నారు. అంటే ఒక్కరి సిస్టమ్ని ఒకరు బ్లేమ్ చేసుకోవడం కరెక్ట్, అసలు అది సంస్కారం అనిపించుకోదు. మీరు ఆయుర్వేద శాస్త్రం చేశారు కాబట్టి మీరు అంతే కదా. ఇప్పుడు నేను కొన్ని మెడిసిన్స్ చెప్పిందంటే అది నాకు అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా. మీ అవతల వాళ్ళు కూడా అలోపతిలో కూడా ఒక మెడిసిన్స్ రాస్తున్నారంటే వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. కానీ నేను రాసిస్తా, నేను రాసే మెడిసిన్స్లో ఎక్కడ కూడా సైడ్ ఎఫెక్ట్ ఉన్నదని నేను రాసిస్తా. మీరు రాసేయగలుగుతారా? హాస్పిటల్ వారు రాసేయగలుగుతారా? ఒకసారి అడగండి. ఒక్క ప్యాంటప్రజోల్ ట్యాబ్లెట్ రాయండి, ఒక ప్యాన్ఫాడ్ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ రాసేసి దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు వాడితే అని చెప్పేసి రాసేయమని చెప్పండి. అంటే చాలా ఈజీగా బ్లేమ్ చేసేస్తున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. ఒక డాక్టర్ ఇక్కడ నుంచి అన్ని హాస్పిటల్ తిరిగేసి వచ్చినప్పుడు ఇచ్చి రిటర్న్ ఇస్తుంటే అసలు ఎక్కడ లోపం వస్తుంది వీళ్ళకి అర్థం కాదు. వాడకుండా ఇది సిస్టమ్ తప్పని ఎట్లా ఎవరు అవేర్నెస్ చెప్పారు అసలు నాకు అర్థం కాదు. కర్మ ఏంటంటే ఈ మధ్య నా దగ్గర డాక్టర్లు కూడా వస్తున్నారు. అంటే అందరూ కమర్షియల్ లేదు కదా, కొంతమంది అయితే నేచర్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు డాక్టర్స్ కూడా ఉన్నారు అలోపతిలో. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, సార్ నిజంగా మీ రిజల్ట్స్ చాలా బాగున్నాయి, మోకాలకు మీరు చెప్పిన రిజల్ట్స్ చాలా అద్భుతంగా సార్, నాకు ఎంతోమంది పేషెంట్లు నాకు రివ్యూ ఇచ్చారు సార్ నాకు అని చెప్పేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారని ఒక డాక్టర్ చెప్పాడు మొన్న. చాలా మంది ఉన్నారు అట్లా, ఒక్కరు ఇద్దరు కాదు, చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. ఒకరి మీద ఒకరికి అవగాహన కావాలి. ఒకరి మీద ఒకరు మనం ఒక మాట అంటున్నామంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏముంది ఏం లేదనేది చెప్పాలి మనం, అంతే తప్ప బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ లివర్ సమస్యలు అన్నింటినీ అరకట్టాలంటే ఆయుర్వేదంలో పునర్నవ మంచి కాంబినేషన్స్ ఉంటాయి. ఈ పిప్పల చూర్ణం కూడా లివర్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాంటి చిన్న కాంబినేషన్స్లో ఆయుర్వేదం వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇది ఒక అపోహ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అంటే చాలామందికి అపోహ ఏంటంటే ఆయుర్వేద మెడిసిన్స్ వాడితే బాడీ హీట్ అవుతుందంట. అసలు బాడీ ఓవర్ హీట్ అవుతుంది అని అంటే మీ బాడీలో మెకానిజం జరిగినట్టే. ఏం మెకానిజం జరిగింది? మీ బాడీలో బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది. ఈ ప్యూరిఫై అయినప్పుడు ఫ్రెష్ బ్లడ్లో ఎలాంటి డిసీజ్ ఉండదు. కొంచెం ఓవర్ హీట్ అయ్యేసరికి మెడిసిన్స్ మానేస్తారు, నాకు పడలేదని అంటారు. ఈ పడతాయి పడవు అంటూ ఉంటారు, ఎందుకు అట్లా? చాలా సింపుల్ అండి. బాడీ ఓవర్ హీట్ అవుతుంది అంటే బాడీ రిపేర్ అవుతుంది అని అర్థం, అంతే. బాడీ ఓవర్ హీట్ అయితే ఏమవుతుంది? ఫ్యాట్ అంతా, వేస్ట్ ఫ్యాట్ అంతా బర్న్ అవుతుంది. కొంతమంది, నేను కూడా చెప్తాను, కొంతమంది ఆయుర్వేదం వాడిన వాళ్ళు అంటే నాకు పడలేదు, మోషన్స్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏం కావాలి మరి? మోషన్స్ అవ్వకుండా అలాగే ఉండాలనా? ఇంట్రెస్ట్ నిండిపోయి ఉండాలనా? మరి ఇదంతా రోగాన్ని బయటికి పంపించే ప్రాసెస్ అండి బాబు. మోషన్స్ అవుతున్నంటే మరి ఇంటర్నల్గా ఉన్న వ్యాధి అంతా, డిసీజ్ అంతా బయటికి పోవాలి కదా. బయటికి పోయే దారి ఏంటి? మోషన్, యూరిన్, ఇవే కదా పోవాల్సింది. మోషన్ పోకుండా అలాగే నిండిపోయి ఉంటే బాగుంటుందా ఇంటెస్టైన్? ఏదైనా ఆయుర్వేదంలో రూట్ కాజ్ నుంచి సరి చేస్తుంది కాబట్టి వామిటింగ్స్, మోషన్స్ ఇలాంటివన్నీ, బ్లడ్ హీట్ ఎక్కడం, ఇవన్నీ బాడీ ఓవర్ హీట్ ఎక్కడం, ఇదంతా ఆయుర్వేద మెడిసిన్స్ వాడినప్పుడు బాడీ రిపేర్ అవుతుందని అర్థం చేసుకోవాలి. ఎందుకు హీట్ అవుతుంది అని అంటే మీ బాడీ బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతున్నప్పుడు ఓవర్ హీట్ అవుతుంది, టాక్సిన్స్ అనేటివి బయటికి పోతుంటాయి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఆ టైంలో ఓవర్ హీట్ అయినప్పుడు మీ బాడీ ఎందుకు లూజ్ అవుతుంది, ఎందుకు వెయిట్ తగ్గుతుంటారు, బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నీ కూడా, ఫ్యాట్ అంతా కూడా మెల్ట్ అవుతుంటుంది, కరిగిపోతుంటుంది, బయటికి పోతుంటుంది మోషన్ ద్వారా, యూరిన్ ద్వారా. ఇది ఒక గుడ్ సిమ్టమ్ అండి బాబు. దాన్ని కూడా సైడ్ ఎఫెక్ట్ అని చెప్పేసి మానేస్తుంటారు. అవగాహన లోపం వల్ల ఇదంతా జరిగేది. కాబట్టి రీజన్ ఏదైనా సరే ఒక్కసారి 2 సార్లు సంప్రదించండి ఆయుర్వేద డాక్టర్ని. వాళ్ళు నిదానంగా చెప్పే మాటలు వినండి. వాళ్ళు ఎందుకు పథ్యం చెప్తున్నారో అసలు వినండి. పథ్యం ఎంత ఇంపార్టెంట్ తెలుసా అండి ఆయుర్వేదాలు. అసలు పథ్యం చేసే సగం డిసీజ్ తగ్గిపోతుంది. పథ్యం అనగానే భయపడతారు. పథ్యం అంటే ఏం తినాలి, ఏం తినొద్దు అని, ఇక్కడ ఎలాంటి నియమాలు పెడతారు అని. ఇక్కడ ఇమ్మీడియట్లీ పథ్యం అంటే భయపడే వాళ్ళ కిడ్నీలు పాడవుతాయి. రీజన్ ఏంటంటే కిడ్నీకి భయానికి సంబంధం ఉంది. మా దగ్గర రండి, ఒక చార్ట్ ఉంటుంది, చార్ట్లో ప్రతి క్లియర్గా అన్నీ చెప్తాం. ఎమోషన్స్ కూడా చెప్తాం మేము. ఏ ఎమోషన్స్ ఉంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయనేది కూడా చెప్తాం.
కాబట్టి రూట్ కాజ్లో ఒక డిసీజ్ తగ్గించుకోవాలంటే ఎగ్జిట్ బాడీలో ఉన్న డిసీజ్ని బయటికి పంపించాలంటే మోషన్ ద్వారా యూరిన్ ద్వారా పోవాలి. కాబట్టి బాడీ హీట్ అయినా అది పాజిటివ్గా తీసుకోవాలి, మోషన్స్ అవుతున్నాయంటే కూడా పాజిటివ్గా తీసుకోవాలి. కాబట్టి ఇది సైడ్ ఎఫెక్ట్ కాదు, ఇది ఎఫెక్ట్. ఇది ఆయుర్వేద ఎఫెక్ట్. ఇది సైడ్ ఎఫెక్ట్ అనేది 100% కాదు. కాబట్టి లివర్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్కి కూడా ఆయుర్వేదంలో రూట్ కాజ్ నుంచి పర్మనెంట్గా సొల్యూషన్స్ ఉన్నాయి. కాబట్టి లివర్కి సంబంధించిన ఏ డిసీజ్ అయినా, లివర్ సిరోసిస్ అంటే వైద్యం లేదని అనుకుంటారు, కానీ మా దగ్గర 3 monthsలో తగ్గుతుంది. ఓకే. లివర్కి సంబంధించి ఇంకో డౌట్ అండి. మీరు ఇందాక అన్నారుగా లివర్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు లావు ఉన్నా సన్నం ఉన్నా లివర్కి సంబంధం ఉంటుందని. కొంతమంది బాగా తింటారు కానీ సన్నగా ఉంటారు, అస్సలు వెయిట్ గెయిన్ అవ్వరు. కొంతమంది కొంచెం తిన్నా కానీ లావుగా ఉంటారు, అది లివర్ వల్లేనా? జస్ట్ డైజెషన్ ఇష్యూ అంతే. డైజెషన్ బాగున్నప్పుడు ఎంత తిన్నా సరే జీర్ణం అవుతుంది, మోషన్కి వెళ్ళిపోతారు. డైజెషన్ బాగాలేని రోజు 2 పుల్కలు తినేసి లావు పెరిగిపోతారు. ఆ 2 పుల్కలు కూడా ఫ్యాట్గా డిపాజిట్ అవుతుంది, కాబట్టి లావు పెరిగిపోతారు. కాబట్టి డైజెషన్ సిస్టమ్ని మంచిగా పెట్టుకుంటే 99% ఆల్ క్రానిక్ డిసీజ్ని తగ్గించుకోవచ్చు. ఎలా అనేది నేను చెప్తాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.